నంద్యాల రైల్వే స్టేషన్లో నందిని చూసి ట్రైన్ ఎక్కితే ట్రైన్ మటుకు ఫుల్ బిజీగా ఉంది. అండ్ దాని తర్వాత విజయవాడ బ్రిడ్జ్ మీదకి వస్తేనే విజయవాడ బ్రిడ్జ్ వ్యూ మొత్తం చూస్తూ విజయవాడ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ నేను వెళ్తుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అది బ్రిడ్జ్ అండ్ అవతల సైడ్ ఉండేది ప్రకాశం బ్యారేజ్. అండ్ ప్రకాశం బ్యారేజ్ పక్కనే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రకాశం బ్యారేజ్ని. అండ్ అక్కడ లైట్లు పడుతున్నాయి కదా, ఆ రెడ్ లైట్ ఉండేది గుడి, విజయవాడ కనకదుర్గమ్మ గుడి. అండ్ చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ లైటింగ్స్ కూడా చాలా విజయవాడ. ఇదంతా నేను చూపిస్తున్నది మొత్తం రైల్ వ్యూ పాయింట్. అండ్ ఇది కూడా ఒకటి చిన్నది కెనాల్ మాదిరి ఉంటుంది, ఆ కెనాల్ పైన ఉండే బ్రిడ్జ్ పైన పోతుంది ట్రైన్. అండ్ అక్కడ సింబల్ కనిపిస్తుండేది విజయవాడ కనకదుర్గమ్మ గుడి. గుడి కూడా కనిపిస్తుంది చూడండి అక్కడ. విజయవాడ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ విజయవాడకు వెళ్ళి కనకదుర్గమ్మ గుడి అండ్ క్రిస్టియన్స్ అయితే గుణదల చర్చికి వెళ్ళి విజయవాడని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ విజయవాడలో కనకదుర్గమ్మ ఎంత ఫేమస్ అండ్ గుణదల చర్చ్ కూడా అంతే ఫేమస్. అండ్ అట్ ఎ టైం చర్చెస్ కూడా చాలా అంటే చాలానే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ అది. ఇక్కడ బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసి, బాబాయ్ హోటల్ అయితే టిఫిన్ మటుకు ఇడ్లీ తిన్నాను. అండ్ టిఫిన్ తిన్న తర్వాత విజయవాడలో గుణదల తర్వాత ఏ చర్చ్ ఫేమస్ అంటే ఈ చర్చికి వచ్చి ఈ చర్చిలో కొద్దిసేపు నుండి ప్రేయర్ చేసుకొని అక్కడ ఒక మంచి ఫ్లవర్ కనిపిస్తే ఆ ఫ్లవర్ ఫోటో తీసుకొని ఆ చర్చిలోనే ఇదంతా ఒక 2-3 ఫోటోలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మేబీ సిఎస్సి చర్చ్ అనుకోండి. ఆ చర్చ్ అయిపోయిన వెంటనే రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్లో ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ తిని తిన్నాను. అండ్ రెస్టారెంట్ కూడా చూస్తే మటుకు రెస్టారెంట్లో విజయవాడలో ఉండేటటువంటి అంబేద్కర్ లోపల ఫ్యామిలీ వైజ్ గారి ఫోటో. అండ్ ఇది అంబేద్కర్ స్టాచ్యూ. ఇది